ఈ బృందావనంలో రాధ మీద ఉన్న ప్రేమను దివ్య నృత్యంతో చేసిన రాసలీల ద్వారా చెప్పును. గోపికలు స్నానము చేస్తుంటే వారి బట్టలు దొంగలించెను. అంతేకాకుండా అనేక రాక్షసులను నాశనం చేసెను. బృందావనం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రము మరియు దాని గొప్పతనాన్ని చాటి చెప్పే 5000 దేవాలయాలు ఇక్కడ ఉండటము గొప్ప ఆశ్చర్యమునకు గురిచేస్తుంది. బృందావనం కొంతవరకు తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. కానీ 1515వ సంవత్సరంలో లార్డ్ చైతన్య మహాప్రభు ద్వారా తిరిగి ఆవిష్కరించబడింది. ఆయన బృందావనం యొక్క పవిత్రమైన అడవులలో పరిభ్రమిస్తూ మరియు అతని ఆధ్యాత్మిక శక్తులతో పట్టణం మరియు చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాలను గుర్తించగలిగారు. అప్పటి నుండి బృందావనంను వారి జీవితకాలంలో కనీసం ఒక్కసారి సందర్శించాలని గొప్ప హిందూ మతం సెయింట్స్ అనుకుంటారు. మీరు పట్టణము సందర్శించిన